నిర్ణయించు సమయమిదే, కళ్ళు తెరుచుకో. నీలోని ఆత్మకు నరకము స్వర్గం, నిర్ణయించు సమయమిదే, కళ్ళు తెరుచుకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కలవవలయునా, తీసుకొని పోలేడు పుచిక పుల్లైనా, ఇలా సంపాదన వదలవలయునా. యేసు ప్రభు లేఖనం సెలవిస్తా ఉన్నది, మనిషిగా పుట్టిన వానికి మరణము తప్పది లోకములో. మహాత్ముడైనను, రాజకీయ నాయకుడైనను, రాజులైనను, ఎవరైనాను ఈ లోకానికి వచ్చిన ప్రతి వ్యక్తికి మరణము తప్పదు. ఆ మరణము తప్పించుటకే యేసుక్రీస్తు వచ్చినాడు. మానవునికి మరణం ఎందుకు వస్తా ఉంది అసలంటే, పాపము చేయడం వల్ల మరణం వస్తా ఉంది. ఏ మనిషి నీతిమంతుడు లేడు భూమి మీద. కాబట్టి మానవుడు నశించిపోవడం యేసుక్రీస్తుకి ఇష్టము లేదు. మానవుని మిక్కిలిగా ప్రేమించినాడు, మానవుని సృష్టించినాడు, మానవుని కోసమే దిగి వచ్చి కలవరుసుల్లో ప్రాణత్యాగం చేసి రక్తాన్ని కార్చినాడు. అయితే మానవునికి మొదట మరణము లేదు, కానీ పాపముతోనే మరణం వచ్చేసింది. ఆ మరణమునికి వెళ్తుంటే యేసుక్రీస్తు మానవుడు నశించిపోట చూడలేక తను దిగొచ్చి మానవుని పాపములు తీసివేయడానికి రక్తాన్ని కార్చినాడు. బట్టలకు మురికి దుమ్ము దూలిపోవాలంటే సబ్బెలాగా వాడుతున్నావో, మన హృదయంలో, తలంపుల్లో, ఆలోచనలో ఉన్న పాపం పోవాలంటే యేసు రక్తం అవసరమై ఉన్నది. ఆ యేసు రక్తంలో నిష్కలంకమైన రక్తము, పరిశుద్ధ రక్తము, దేవుని రక్తము కావాలి. అందుకని ఆ దేవాది దేవుడు దిగి వచ్చి మానవ జాతి అందరి కోసం, ఒకరి కోసం, ఒక జాతి కోసమో, ఒక మతము కోసమో కాదు, ప్రపంచ మానవులందరి కోసము యేసు ప్రభు దిగి వచ్చి కలవరుసుల్లో ప్రాణత్యాగం చేసి రక్తాన్ని దాచినాడు, ప్రాణం పెట్టినాడు. అందుకే ఆయన లేఖనం అంటుంది, ప్రతి వాడు మారు మనసు పొంది బాప్తిసం పొందండి పాప క్షమాపణ నిమిత్తమని. అపోస్తల కార్యము 2:38 ఆయన లేఖనం సెలవిస్తా ఉంది. మారు మనసు పొందాలి. భూమి మీద ఉన్నప్పుడు త్రాగుబోతుగా ఉంటే మారు, నీ కుటుంబానికి మనశ్శాంతి లేదు నీ వలన. వ్యభిచారిగా ఉంటే మారు, నీ వలన నెమ్మది శాంతి లేదు నీ కుటుంబానికి. ఆ వ్యభిచారం వల్ల వచ్చే జీతము మరణము, త్రాగుడు వల్ల వచ్చే జీతము మరణము. జూదము, పేకాటలు మానాలి. ఇంకా ప్రతి పాపాన్ని నువ్వు విడవాలి. ఇదే మారు మనసు. ఇది పొంది నువ్వు ప్రభుని నమ్మి రక్షణ పొందితే కనుక నీకు రెండవ మరణము తప్పించబడుతుంది. ఆ పరలోక రాజ్యములో ఉంటావు. ఈ అవకాశాన్ని నీకు దేవుడు ఇస్తా ఉన్నాడు. ఈ అవకాశాన్ని నీకు ఎవరు సహోదరుడా, సహోదరి వింటున్న నీవు గ్రహించుకొని ఆలోచించి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకో. ఇచ్చిన కరపత్రాలు చదువు, మాటలు విను. ఏమి లేదు, దేవుని దగ్గరికి వస్తే డబ్బు ధనం అవసరం లేదు. మోకరించి నేను పాపిని ప్రభువా నన్ను బాగు చేయంటే నువ్వు విశ్వసిస్తే నేను బాగు చేస్తాడు. ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే బైబుల్ చదువు. ఎక్కువ తెలుసుకుంటే మందిరానికి రండి, వెళ్ళండి. ఇక్కడ దేవుని గురించి నీకు చెప్తారు, విని రక్షణ పొందుమని ప్రభు పేరిట వేడుకుంటే మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్యా,